ఈ పద్యంలో కణ్వాశ్రమాన్ని దుష్యంతుడు కళ్ళల్లోంచి చూసి వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. ఎక్కడా కణ్వుడి పేరు మాత్రం చెప్పటం లేదు. ఆ ఆశ్రమంలో ఎప్పుడూ సామవేదం వినబడుతూ ఉంటుందిట. సామవేదం గొప్పతనం ఏంటంటే మనసుకి శాంతి కలిగిస్తుంది. ప్రతిరోజు ఆ ఆశ్రమంలో సామగానం జరుగుతూ ఉంటుంది. అంటే ఋత్విక్కులు ఎప్పుడూ సామవేదం చదువుతూ ఉంటారు. అందుకని ఆ సామవేదం అక్కడ ఉన్న చిలకలకు కూడా వచ్చేసింది. చిలుకలు సామవేదం చదువుతూ ఉంటే ఏనుగులు శాంతి పొందుతున్నాయి. ఎప్పుడూ కదులుతూ ఉండడం ఏనుగు లక్షణం. అలా కదులుతూ ఉండడం శాంతి లేదు అనడానికి చిహ్నం. అయితే ఈ ఆశ్రమంలో చిలకలు సామగానం చేస్తూ ఉంటే ఏనుగులు కదలకుండా ఉండి వింటున్నాయట. అంటే సామగానం ఏనుగులకు శాంతినిచ్చింది. ఏనుగుల తొండపు నీడల్లోకి సింహాలు వచ్చి తొండాలు కదలటం వల్ల వాటి చివరతో నీటిని చిమ్మితే ఆ నీరు చిన్న తుంపర పడినట్టుగా వాటి మీద పడితే సింహాలు మురిసిపోతున్నాయి. అంటే ఇక్కడ ఏనుగు సింహము జాతి వైరాన్ని మర్చిపోయాయన్నమాట. బ్రాహ్మణ శ్రేష్ఠులు భూతబలులు తెచ్చి వివిధ ప్రదేశాలలో అన్నపిండాలను ఉంచగా వివిధ జంతువులు ఆ భూతబలులను తింటున్నాయట. అక్కడ పిల్లు ఎలకలు కూడా తమ జాతి వైరాన్ని మరచి ఒకే దగ్గర నివసిస్తున్నాయట. ఇక్కడ భూతబలి అంటే అన్న పదార్థమే. దేవాలయాల్లో ఈ భూతబలిని మనం చూస్తూ ఉంటాము. పురోహితులు పెద్ద గిన్నెలో అన్నం పట్టుకొని ముందు గంట కొట్టుకుంటూ నడుస్తూ ఉంటే ఆ అన్నాన్ని బలిపీఠం అన్న దగ్గర వీళ్ళు ఉంచుతారు. అవి పక్షులు మొదలైనవి తింటూ ఉంటుంటాయి. ఈ దృశ్యాలను చూసిన దుష్యంతుడు ఏమి చోద్యము, ఏమి ఆశ్రమము, ఈ పరిస్థితిని బట్టి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఎంతటి తపస్సాలియో అర్థమవుతోంది అనుకున్నాడు దుష్యంతుడు. ప్రకృతి పురుషుల పరస్పర ప్రభావాన్ని వర్ణించటం ఉత్తమ కావ్యకళ. శమదమ సమన్వితుడు, కరుణార్ద్ర హృదయుడు, సమచిత్తుడు అయిన కణ్వ మహర్షి తన మహిమను తపోవన జీవులపై వేసి వాటి మధ్య వైరుధ్యం లేని సహజీవన శాంతి ప్రవృత్తిని కలిగించాడు. కణ్వముని మహాత్మ్యాన్ని ఆశ్రమ ప్రకృతి వర్ణనం ద్వారా వ్యంజింపజేస్తున్న ఈ పద్యం ధ్వనికావ్య రచనకు చక్కని ఉదాహరణ. శకుంతలా దుష్యంతుల జీవితంలో విరుద్ధ భావాలకు సంఘర్షణ ఏర్పడగా శాంతిని ప్రసాదించేది కణ్వ మహర్షి సహన ధర్మశీలమే. దుష్యంతుడు ఒంటరిగా ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ శకుంతలని చూశాడు. మీ తామర పూరేకుల వంటి విశాలమైన కన్నులు కలది, ఒత్తుగా గుమికూడిన తుమ్మిదల వలె నల్లగా అల్లుకొన్న మెత్తని ముంగురులు కల అందమైన కన్య. శకుంతల అపార సహజ శరీర హావభావాలు కలిగి ఇంద్రుడి కుమారుడైన జయంతుడితో పోల్చదగిన సౌందర్యంతో ఉన్న దుష్యంతుడని తెలుసుకొని ఆదర గౌరవాలతో కూడుకున్న తొట్టుపాటుతో ఆసనం, అర్ఘ్యం, పాద్యం మొదలైన అతిథి సపర్యలను చేసి పూజించి క్షేమాదులను తెలుసుకుని ఉండగా ఆ కన్యని చూసి దుష్యంతుడు క్రచ్చర వేట వచ్చి ఇట కణ్వ మహామునించూచి పోవగా వచ్చితిమి ఎందు పోయిరుకోవారు అని నన్విని ఆలతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమేగిరి కానకున్ పండ్లు తేరా మీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వారును ఒత్తురు ఇంతకున్. వినోదంగా వేటకి వచ్చి కణ్వ మహాముని దర్శించుకుని పోదామని ఇక్కడికి వచ్చాము, వారెక్కడికి పోయినారో కదా అని దుష్యంతుడు అడగగా లతాంగి అయిన శకుంతల వారు ఇక్కడి నుండి ఇంతకు ముందే పండు తేవడానికి అడవిలోకి వెళ్ళారు. ఓ రాజా, మీ రాక వారికి తెలిస్తే వారు కూడా ఇప్పుడే తిరిగి వస్తారు అని అంది. దుష్యంతుడు కణ్వాశ్రమానికి వచ్చేటప్పటికి కన్నుడు లేడు. ఆయన లేనప్పుడు తను ఆశ్రమంలో వేచి ఉండడం తన ధర్మం కాదు. కానీ అందమైన శకుంతలను చూడగానే ఆవిడ ఎవరో తెలుసుకోవాలని దుష్యంతుడిలో కోరిక ఉంది. కానీ తాను ఎక్కడా దుష్యంతుడిని అని చెప్పలేదు. కణ్వ మహాముని వనం నుండి తిరిగి వచ్చే వరకు కొంతసేపు వేచి ఉండండి అని శకుంతల పలికిన పలుకులకి, ఆమె వినయగుణానికి, మెత్తని తీయని పలుకులకు సంతోషించి ఆమె కన్యాని తెలుసుకుని మన్మధుడి రాజ్యలక్ష్మి వలె శుభలక్షణాలన్నింటితో కూడుకున్న శరీరవయవాలు గల ఆమె సౌందర్యాన్ని చూసి స్పందించిన మనస్సుతో, నీవు ఎవరి కుమార్తెవు? ఇటువంటి అపూర్వ రూపలావణ్య సహజ శరీర హావభావాలు గుణాలు గల సుందరివి
ఈ ఆశ్రమానికి ఏ కారణం వల్ల వచ్చావు అని అడిగాడు. అప్పుడామె, ఓ ప్రభువా, అపారమైన ధర్మమే రూపం దాల్చిన వాడిని ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండగా లోకపూజ్యుడైన కణ్వ మహామునీంద్రుడి కూతురిని నేను అని చెప్పింది.